ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతిహే. ఆచరణ చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. కట్ చేసి పెట్టండి, మొత్తం పెట్టికండి. కట్ చేసి వీడియో చూసి మొత్తం కట్ చేసి పెట్టండి. తాగే 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 కుछ తాగే. స్టార్ట్ చేసే అసలే కదా స్టార్ట్ చేసే కావాల్సిన ఉంటాయి ఉంటారు. కథ ఒకటే ఉంటుంది అందులో. తిన్నగా కూర్చున్నప్పుడు వేగం మొదలెట్టి వీడియో బుక్ మర్చిపోయినా ఇలాంటి అన్ని చెప్పడం మళ్ళీ. కూర్చు వీడియో పడతావు. వీడియో రన్ అవుతుంది, వీడియో రన్ అవుతుంది. కూర్చో 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 కూర్చో. వీడియో రన్ అవుతుంది, సైలెంట్ కూర్చోవచ్చు కదా. కూర్చో. ఓం శ్రీ కంఠాయ నమః, సకర్తాయ నమః, ప్రాయాయ నమః, ఓం అజ్ఞాయ నమః, దియాయ నమః, వగ్గాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం అవక్తవర్తాయ నమః, ఓం అవక్తనూతాయ నమః, ఓం అద్భుతాయ నమః, ఓం శిష్టాయ నమః, ఓం శిష్టాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదక్తాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వర స్తోత్ర శతనామావళి పూజ సమర్పయామి. ఓం విఘ్నేశ్వరుని కథ ప్రారంభం. అక్షంతలు పట్టుకొని అందరూ ఆలకించండి జాగ్రత్తగా. నేను వీడియోలకు రావా? గుర్తెట్టుకోదా? సోతన మహాముని సౌనకాది మునులకు విశ్వేశ వినాయకుని వ్రత కథ ప్రారంభం. పూర్వకాలంలో గజాసురుడు ఇచ్చిన వరం వల్ల గజాసురుడు కడుపులో ఉండిపోయాడు. జడలేక గజాసురుడి ఉదాహరణగా శివనముఖలో బ్రహ్మ విష్ణుల గంగి ఎద్దు వాళ్ళ వలె వేషంలో గజాసురుడిని వద్దకు వెళ్ళి ఏ వరం కావాలి అందుకు గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణు గజాసురుడిని పరమేశ్వరుడు ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. శివుని తమ కిమ్మని కోరుకున్నాడు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పట్ట చించి శివుని పరిగ్రహం
ఖండించాడు. అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు ఘనత చేకూర్చుకొని నీవు నా చర్మం ధరించాలని వరం కోరుతున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇద్దరు దేవలోకాలకు బయలుదేరారు. వినాయకుడు వినాయకుని జడలు పరమేశ్వరుడు వస్తున్నాడనే వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానం చేసి బలికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వలన పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణం ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురు నుండి విముక్తి పొంది కైలాసానికి లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద ఆ బాలుడు అడ్డగించాడు. తను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరని ప్రమాదకరాలు ఆ బాలు ముందు ఓడిపోయాయి. శివుడు త్రిశూలంతో ఆ బాలుడు శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జావుడైన ఆ బిడ్డను చూచి నాదా పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనసు అటార్థమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాలన్నీ పంపించి ఉత్తరముఖంగా పారునున్న వారిని శిరస్సును తెమ్మని ఈ పరిహారం ముల్లోకాలు గలిస్తారు. ఇక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తరం దిక్కున పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడు మండానికి అతికించి సజీవం చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖు గలవాడని, గజాసురుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపర నామాలతో పార్వతి తనయుని అల్లారు ముద్దుగా పెంచుకుంది. వినాయకుడికి ఆధిపత్యం. కొంతకాలములకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలిశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమశివుని దేవ యజ్ఞాలకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాది అధిపతులకు పోటీ పడ్డారు. అంతటి శివనామాలారా ఈ ముల్లోకాలలో గల పుణ్యనదులను స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చేదారో వారికే విజ్ఞాధిపతి ఇచ్చిదనని పల్లోకాలుగా కుమారస్వామి తన వాహనము నెమలపై ఎక్కి బయలుదేరును. గజాసురుడు తండ్రి నా అసమర్థతను చాటుకు ఇట్లా అని తీగాడు ఆయన అని వెనుకగా అంతటా పరమశివుడు దయనుడని నీకు ఎల్లు కూర్చో సతృషి గంగాది సర్వరిద్ధి స్నానంతో భగవతి ముక్త కుమార నారాయణ మంత్రాన్ని ఒకసారి జపించుకొని వారి ముల్లోకాలు గల సప్తనదులు యందు స్నానమాచరించి ఫలం కలిగినని చెప్పగా ఆ గణపతి కైలాసం నుండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు మమ్మూర్లు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురొస్తుండేవాడు. తన అజ్ఞానాన్ని చింతించిన వాడనని కైలాసముకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విద్యాధిపతి అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధి చతుర్థి గణపతి విజ్ఞాధిపతి అను మసువును. ఆనాడు సర్వ దేశంలోని విజ్ఞానం నుంచి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాలు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్తి భక్షోపయాలు యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతానమిస్తాడని భరించి ఈ డ్రెస్ అడ్డి చేసుకుని ఇలా ఉంది. తన వాహనమును ముసుగును ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భక్ష్యాశయంతో కైలాసములకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయి సంకల్పించగా ఉదార సహకరించగా నానా అవస్థలు పడుతుండగా శివుడు శిరస్సు ఎందున చంద్రుని చూసి పక్కపక్క నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతము విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన వచ్చే చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆ వేసంతో ఉల్లాగుడుతున్న వినాయకుని పట్ట చీల్చింది. పాముతో బొజ్జలు కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంతా చులకనగా కనబడ్డాడా అందగాడు అనుకుంటున్నావా? నిన్ను చూసి ఎవరికి నీలాపనిందలు కలుగుతాయని చెబుతున్నా. ఆ జగన్నాత్మక
కాచాయిని దేవతలారా, కలవరపడరా. తల్లి చంద్రుని క్షమించి చంద్రుని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడలేక చంద్రుని ఎక్కడైనా దాచుకుంటే ఈ రాత్రులు ఎలా జరుగుతాయి? జరులు ఎలా జీవిస్తారు? తల్లి చంద్రుడు కోపం కాకపోయినా ఈ లోకంలో సంహరించుకునే మీ శాపాన్ని ఉపసంహరించి అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థతనాన్ని అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం వాడకుండా తోరణోపాయంలో చెప్తాను కర్ణోపాయం చెప్తాను గుర్తు కలిగి దాన్ని తెలుసుకున్నాను. భాద్రపద చవితి నాడు, శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజ అక్షంతాలు శిరక్షను చల్లుకునే వారికి ఎత్తి నీలాపనందం రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విమర్శించిన ఆలస్యం చేసిన ఎవరికైనా నీలాపనిందం తప్పు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల శ్రీకృష్ణుడు ఋషి మహర్షులు అపనిందలు పాలయ్యారు. ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞం తలపెట్టారు. యజ్ఞగుండ చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషుల పత్నులు చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడై అయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య సహదేవి గమనించి భార్య వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కని ఋషి పత్నాల రూపంలో తన ధరించిన ప్రతిజ్ఞా ప్రమోదాన్ని తీర్చాడు. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులకు అప్పగించి వారిని వదిలి వెళ్ళారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషులు పత్నులు చంద్రుడిని చూడడం వల్ల వారికి అపనిందలు కలిగాయి. దేవతలు ఋషుల పత్నులు దృష్టి తిని పార్వశివునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులు వివరించి వారిని ఋషి పత్నులు సహకరించారు. కృష్ణుడు ఉంటాడు. సమంతకమణి పూర్వం శ్రీకృష్ణుడు పూజ సమర్పి అని చెప్పేసి ఆడుకుంటుంది ఆడుతుంది. సర్వీలో ఈ లక్షణం ఎక్కడ పోతా చాలా సమానం అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి అయిపోద్ది. పూర్వకాలం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కాపలాగా తప్పలో చంద్రుడిని చూసి నీలాపనిందలు పాలయ్యాడు. సత్యచిత్తు అను రాజు సూర్యుని సమాంతకమణిని పొందాడు. ఆ సమాంతకమణి రోజుకు 1000 ముడుగులు బంగారాలు ఇచ్చాడు. ఆ మణి తమ దిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్యజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్యజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవిలోకి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుక ఇస్తే సంతోషిస్తాడని దానికే ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించడాన్ని సత్యజిత్తు కలిసి లోకమంతా ప్రచారం చేశారు. ఈ వార్త కృష్ణుడు చెవిన పట్టింది. దానికి నీలాపనిందలు ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరవాడంలో చంద్రుని చూడడం వల్లే కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ సింహం జాంబవంతుడు అడుగు జాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గృహకు వెళ్ళాడు. ఆ గృహలో ఉయ్యాలలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి కృష్ణునితో కలపడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. ఎదుకు జాంబవంతుడు తనతో ఈ రోజులు అలసిపోకుండా యుద్ధం చేసిన త్రేతాయుగంలో శ్రీరాముడని గ్రహించి సమంతకమణి కృష్ణునికి ఇచ్చి తన కుమార్తె జాంబవతి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారక వచ్చి సత్రజిత్తును చెప్పి ఆ సమంతకమణిని
అతనికి ఇచ్చి వేశాడు. సత్రజిత్తు తన పోరాటాలు తొందరపాటును తెలుసుకున్నవాడని ఆ మునితో పాటు కుమార్తె యొక్క సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశారు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరబండంలో చంద్రుని చూసిన ఫలమని తన తొందరపాటుకు వచ్చాడు కృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తితో పూజించి భోజనానంతరం అక్షింతలు శిరస్సు వేసుకొనొచ్చు నీలాపనిందలు కలుగులని సకల సభ్యుల్లో పొందారు. పూర్వం ఈ వ్రతాన్ని సీతాదేవి వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్రాసురులను వధిస్తున్నాడు. ఇంద్రుడు రాజును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీశ్వరుడు కాల్చుతుంది అది అమృత తోరణంతో చేరినప్పుడు దేవాసురులను తమ రాజ్యాన్ని తిరిగి పొందేటప్పుడు ధర్మరాజును కూడా సకల విజయం సాధించారు. ఏమైంది కుసు అక్షింతలు వేసుకొని అందరూ ధర పెట్టుకున్నారు. నువ్వు కొబ్బరికే కొట్టే విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అగజానన అనేకదంతం ఏకదంతం ఓదం కండమున ఏకదంతమున తోరక వజ్రయం రామనంతం ముందుగు మధ్యలు మెల్లను కుండలు మందహాసన కొడుకులు సైడుగులు తీసా సైడుగులు తీసా తనియయోని గజపతి నీ కెల్ల ముక్తదను తలియో తొలిత నవి విష్ణువాచార్య దుర్చిని నందని నీకు ముక్తదన్ ఫలితమో సేయి వయు చాలు గిరివార్ధని నీ కిందలను అక్కడ అమ్మ దగ్గర అమ్మ పక్కన కూర్చో అమ్మ పక్కన కూర్చో అమ్మ పక్కన కూర్చో తొలగించుటకు అటుకుల కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము ఇందు చేసి లేక తీస్తే అటు పక్క గ్లాస్ ఏదే దండం పెట్టుకో ఓ వజ్రగలపయ్య నీ వంట నేనయ్య ఉండ్రాల మీదకి దండు పంపము కమ్మని నెయ్యిను కడుపు ముద్ద పప్పును పెరగగా దించు పొరలు జయమంగళం ఇచ్చే శుభమంగళం రెండు పల్లాలను వేవేల ముత్యాలు కొండలకు నీలము కలియుగమోసి కొండలకు ముందుగాను ఏచేసావు తాగిసావా జయమంగళం ఇచ్చే శుభమంగళం శ్రీమూర్తి వంద్యులకు నిమియంతులకు వస్త్ర శత్రులకు సత్వులకు సుందరకాయ శ్రీ గణపతయ్య జయమంగళం ఇచ్చే శుభమంగళం. అయిపోయినా ఓ సాయి బాబా ఓ సీతారామ అక్కకి రా కొంచెం అర్జెంట్లో అది ఊతుంది ఆపేయాలి వీడియో కూర్చొని వీడియోలో పడుతుంది లాగా కూర్చో అట్లేదమ్మా కూర్చో అట్లే ఊతున్నది అయిపోయిందా లేదు కూర్చో ఒకసారి లేదా సరే వీడియో